సభకు నమస్కారం. ఇంతమంది విభాగాల్లో అష్టావధానంలో ఉన్నారు. మాట్లాడచ్చా మాట్లాడకూడదు అని ఒక అడుగు ముందుకేసాను. నేను ఎంఏ తెలుగు పండితు, మా చిత్తలు మా ఆయన సామర్థ్య వెంకటరామూర్తి. ఆయన ఎక్కడో వెనకాలంటారు నా స్పీచ్ వెళ్ళాలని. అయితే చిరంజీవి నరసింహదేవుని జయలక్ష్మి అష్టాదగ్గర శత రావాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. చేస్తాడు. అయితే ఈ అమ్మాయి గారు తాతగారు నరసింహదేవర ఉమా మహేశ్వర శాస్త్రి గారు, మా మామగారు చామర్తి రామూర్తి గారు చంద్రపూర్లో వెంకటేశ్వర లో నిజాంబురం బట్టి ఇలా ఉండేవారు. నేను ముఖం నుంచే అయిపోయి ఇచ్చేస్తాను బయట. 1980లో నా వివాహం అయింది. ఎంఏ ప్రైవేట్గా కట్టాను, ఎంఏ తెలుగు నేను. ఈ తాతగారు వెళ్ళేదాన్ని ఈ పద్యాలు ఏమైనా చెప్పాలంటే ఆయన అడిగితే పాప ఆయన వెళ్ళి కూడా చెప్పేవారు. సరే మైక్ ఇచ్చేయండి అంటే నేను కూడా చిన్న పద్యమే చదువుతాను. మా నాన్నగారు చెప్పారు ఈ పద్యం ఎవరు ఎక్కడా చదవలేదు. అయితే ఈ మధ్యన ఈ మున్సిపాలిటీ నుంచి ఆవిడ ఇంటర్వ్యూ ఇస్తుంది. ఆవిడ మాత్రమే చదివింది. అఖిల విద్యల నిర్వహించి తాతకి మట్టించి తపస్యాగముగాచి శివశాపముమాంటి స్త్రీని చేసి పరశురాముని ప్రాణభంగపరిచి తల్లి వాక్యము గొలుపుతంతో కూడా వైదేహితోడరువను ఒకరికి కరదూషణాదులను ఖండించి రాక్షస మారీతముడు చేసి లంకకు రాజైన రావణాసుడు వచ్చి సతీకుని పోవు సంభ్రముడికి సుగ్రీవు కనుగొని సుఖవై భార్యని వధించి వరుసలోడ రాజ్యమాతనికి స్థిరాజులు చేసి ఇష్టింద ఏతించి కీర్తి వలసి వాయుశుచి చేత జానకి వార్త తెలిసి తల్లి చేతుకు బంధించి త్వరగా దాటి రావణాను కవయంబురై మనసి గోరణమందు రావణకు అనేసి లంకకు రాజైన రావణ గోలేసి సతిని చేపట్టి సురగల్ల సన్నుగింప అయోధ్యకు రాజైన రామతారక దశరథ రాజతనయ. జై శ్రీరామ్. మధురాపతి వెంకటరమయ్య గారు కవి, తప్పబడి రామడిల్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనమల్ల. వీళ్ళందరూ కూడా సంస్కృతి చెప్తామంటే నేను నేర్చుకోలేదు. ఇంటికి అమ్మాయి చెప్తే గొడవడమే కానీ అర్థం తెలియ వస్తుంది. అర్థం చెప్పేశాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారు కృతజ్ఞతలు.